ఇప్పుడు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఆల్మోస్ట్ 7% ఆఫ్ పీపుల్ విత్ సఫరింగ్ విత్ ఏడీహెచ్డీ అని చెప్పి మన గణాంకాలు చెప్తున్నాయి. సో వీళ్ళ విషయంలో తల్లిదండ్రులు పాటించాల్సిన సూత్రాలు ఏంటి? టాప్ 5. సో వీళ్ళ యాక్టివిటీకి తగిన యాక్టివిటీస్ మీరు ప్రొవైడ్ చేయకుంటే కన్నా క్లాసులలో కూర్చోలేరు. ఓకే, సో వీళ్ళకి క్లాసులలో కూర్చోవాలి అంటే నేనేం చెప్తాను, పొద్దున్న ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు లేదా డిప్రెషన్లో ఉన్నాడు, మనం ఎలా గుర్తించాలి? రోజులో ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం కొంచెము ఫీల్ అవుతాము, కానీ తర్వాత వచ్చేస్తాం. డిప్రెషన్ అంటే అక్కడ మానసిక ఆరోగ్యం కోసం టాప్ 5 చేయాల్సినవి ఏంటి, టాప్ 5 చేయకూడదు ఏంటి? కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. రీల్స్ చూడడం అనేది కూర్చొని మీరు పాసివ్గా కంటెంట్ ఇది చేసే తప్ప. WHO యాక్టివిటీస్ ఏం చెప్తారు, 1 వీక్లో 150 minutes